friends, welcome to my channel Multi Champ. మన మల్టీ ఛాంప్ లో ఇవాల్టి స్పెషల్ రంజాన్ స్పెషల్ అయిన షీర్ కుర్మా. అయితే ఈ షీర్ కుర్మాని చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ షీర్ కుర్మా కోసం ముందుగా 2 చక్కీల ఈ సన్నటి సేమియా ఉంటుంది చూడండి. ఇలా సన్నగా మామూలు బ్యాంబూనే కాకుండా ఇలా సన్నగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, దీంట్లో నేను వైట్ది అంటే దీన్ని అయితే నేతిలో ఎక్కువ ఫ్రై చేయరు, లైట్గా ఫ్రై చేసి ఉంటారేమో, కానీ మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాంటి సేమియా తీసుకోండి. అదేవిధంగా చూడండి, ఒక గుప్పెడు వరకు జీడిపప్పులు ఇలా బద్దలుగా తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే ఒక టీ స్పూన్ టు 1.5 టీ స్పూన్ వరకు చిరోంజి. ఈ చిరోంజి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి షీర్ కుర్మా కోసం. అలాగే నానబెట్టిన అంటే ఒక 3-4 అవర్స్ వరకు నానబెట్టిన ఎండు ఖర్జూరం, అలాగే ఒక గుప్పెడు వరకు నానబెట్టి పీల్ చేసుకున్నాను. నానబెట్టిన తర్వాత ఇలా పొట్టెలు అనగానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అలాంటివి బాదం పప్పులు, అదేనండి ఆల్మండ్స్. ఓకే, ఇలా ఒకవేళ కనుక మర్చిపోయారు అనుకో నానబెట్టుకోవడం, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వేడి నీళ్ళల్లో కనుక వేసేస్తే ఒక 30 గంట సేపు, హాఫ్ అన్ అవర్ టు 30 గంట సేపు వేసేస్తే అవి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ని చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నానబెట్టుకున్నాం కదా ఆల్మండ్స్, ఇలా తీసుకొని సన్నగా ఇలా నిలువుగా ఇలా తరిగేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం తరుక్కొని పెట్టుకోవాలి సన్నగా. చూసారు కదా, ఈ విధంగా ఓపిక్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఈ షీర్ కుర్మా కోసం ఏంటంటే కంపల్సరీ నానబెట్టుకోవాల్సిందే. ఓకే, బాదం పప్పులు ఎండు ఖర్జూరం అనేది నానబెట్టుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఓకే, అప్పుడే మనకి అథెంటిక్ షీర్ కుర్మా రెడీ అవుతుంది. చూసాగా ఫ్రెండ్స్, బాదం పప్పులన్నింటినీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఎండు ఖర్జూరాన్ని కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఏంటంటే మధ్యలో ఉన్న సీడ్ మొత్తం తీసేయచ్చు. ఈ విధంగా వచ్చేసింది కదా సీడ్. ఈ సీడ్ని తీసేసేయండి, అంటే గింజలన్నీ తీసేసి ఇప్పుడు వీటిని సన్నగా తరిగేసుకోవాలి. చూసారు కదా, మొత్తం నానబెట్టిన ఖర్జూరం అంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అంటే ఒక పెద్ద బాండీ పెట్టుకొని, ఇందులో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత నెయ్యిని కాస్త కాగనిద్దాం. నెయ్యి కాస్త వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పులు, అలాగే మన నానబెట్టిన ఖర్జూరం, చిరుంజి, అదేవిధంగా జీడిపప్పులన్నింటినీ ఇందులో వేసుకుందాం. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూ కాసేపు వేయించుకుందాం. చూసారు కదా, చక్కగా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని అంతటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారా, వేయించుకున్న తర్వాత కాస్తంత నెయ్యి మిగిలింది. ఇదే నెయ్యిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం. ఓకే, 1 టేబుల్ స్పూన్. చూసారా, అంటే 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ వేసాను ఫ్రెండ్స్, మరీ ఎక్కువ వేయలేదు, మీరు ఏమనుకోకండి. కానీ నెయ్యి ఉంటేనే స్వీట్కి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ నెయ్యి కూడా కాస్త కాగనిద్దాం. ఇలా కాగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ చక్కీల్ని ఇందులో వేసుకున్నాం. వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఈ విధంగా పైకి కిందకి కలుపుతూ వేయించుకుందాం. చూసారా, చక్కటి కలర్ వచ్చాయి కదా. చూడండి, ఇంత మంచి రంగు వచ్చింది. అలాగే విడివిడిగా చక్కగా తయారైంది. చూసారా, పొడిగా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సేమియా అంతా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. అదే కడాయిని బాగా శుభ్రం చేసేసుకొని ఇందులో 1 లీటర్ పాలు వరకు పోసుకుందాం. ఇలా 1 లీటర్ పాలు పోసుకొని అంటే మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మరగనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు మరుగుతున్నాయి కదా. ఈ మరుగుతున్న పాలు అంటే ఒక 50% to 60% మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్లోకి కొన్ని పాలు, చూడండి ఈ విధంగా కొన్ని పాలు వేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత వీటిని కాస్త గోరువెచ్చగా అవనిద్దాం. అంటే మరి వేడిగా ఉన్నాయి కదా, వేడిగా అవ్వకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. పాలు కాస్త గోరువెచ్చగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, ఓకే, కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ లేని పక్షాన్ని ఏం చేయాలంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. ఓకేనా, ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం.
ఫ్రెండ్స్ పాలు మరుగుతున్నాయి కదా చూడండి, 70% వరకు మరిగిపోయాయి, బాగా మరిగాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ స్టేజ్లో మనం కొన్ని కిస్మిస్లు, ఓకే కొన్ని కిస్మిస్లు ఇందులో వేసుకొని ఇంకాసేపు మరగబెట్టుకున్నాం. ఈ విధంగా కిస్మిస్లు వేసిన తర్వాత కాసేపు మరగబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత ఫ్లేవర్ కోసం కాస్తంత యాలకుల పొడి, అదేవిధంగా సుమారుగా 100 గ్రామ్స్ వరకు పంచదార. మీకు తీపి చూసుకోండి ఫ్రెండ్స్, కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీకు తీపి ఎంత కావాల్సిందో చూసుకొని ఆ విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి రెడీ పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుందాం. ఇలా వీటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పాలు, ఆ పాలను కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ కాసేపు మరగనివ్వండి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. మనకి కస్టర్డ్ పాలు వేసుకున్నాం కదా, అడుగంటే అవకాశం లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కలుపుతూ ఉండండి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మంచి కలర్ రావడానికి కాస్తంత కుంకుమ పువ్వు, ఓకే కాస్తంత కుంకుమ పువ్వు ఇలా వేసుకున్నాం. వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. చూసాక ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. నేను మాటికి కలిపేసుకోవడం అంటున్నాను, కానీ ఇలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటే అవకాశం లేకుండా, ఇంత కష్టపడతాం, ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ పెడతాం కాబట్టి కొంచెం ఈ విధంగా ఓపికగా కలుపుతూ ఉంటే అడుగంటదు. నెక్స్ట్ మన షీర్ కుర్మా అనేది టేస్టీగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇలా కలుపుతూ చేసుకోండి. ఇప్పుడు మన రంజాన్ స్పెషల్ కాబట్టి షీర్ కుర్మా మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకున్నాం. ఇది వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఇది ఎక్కువసేపు అయితే ఉడకక్కర్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది చాలా సన్నగా అలాగే సిల్కీగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వక్కర్లేదు, లైట్గా. ఓకే, మీడియం ఫ్లేమ్లో కాసేపు ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, అంతేనండి. ఒక 3 to 4 మినిట్స్ వరకు నేను వీళ్ళు బాయిల్ చేసుకున్నాను, ఉడికించుకున్నాను అనమాట. చక్కగా చూసారా, ఉడికిపోయింది కదా. అంతే, చివరగా మనకి ఇది స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ షీర్ కుర్మాని వేడివేడిగా అయినా లేకపోతే గోరువెచ్చగా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన షీర్ కుర్మాని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాలను ఫాలో అవుతూ ఈ టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా తయారు చేసుకొని ఇంటిల్లిపాది బంధుమిత్రులతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.